యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. దేవుని స్తోత్రం. ఈరోజు మరి యేసు ప్రభువుకు సంబంధించిన 4 నామములు చెప్పాలని నేను 266 వరకు చెప్పాను. ఈరోజు 267 నామం, నజరేయుడైన యేసు, జీసస్ ఆఫ్ నజరేత్. హూ ఇస్ జీసస్ ఆఫ్ నజరేత్? ఎవరు ఈ నజరేయుడైన యేసు? ఎందుకు నజరేయుడని పిలువబడుతున్నాడు అంటే దాని గురించి మనం ఈరోజు ధ్యానించాలి. ఆయన బెత్లెహేములో పుట్టినాడు, నజరేతులో పెరిగినాడు. బెత్లెహేము నజరేతు మధ్యలో దాదాపు 80 మైళ్ళ దూరం, 100 పైన కిలోమీటర్స్, 111 కిలోమీటర్స్ అని మరి మనం గమనిస్తున్నాం. యోహాను సువార్త 1:45లో మనం చూస్తున్నాం, ఫిలిప్పు నథానియేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అయ్యో, మేము ధర్మశాస్త్రంలో మోషే మరి ప్రవక్తలు ఎవరిని గురించి రాశారో ఆ వ్యక్తిని మేము కనుగొన్నాము అని ఫిలిప్పు నథానియేలుతో అంటున్నాడు. అతను ఎవరంటే యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు. అందుకు నథానియేలు ఒక మాట అంటాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడుగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో నేను. యేసు నథానియేలును తన యుద్ధ వచ్చిన చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఫిలిప్పు నథానియేలును యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్తున్నాడు అనమాట. ఇదిగో మేము మెస్సయ్యను చూసాము, మరి మోషే ప్రవక్తలు ఏదైతే ధర్మశాస్త్రం ముందు రాసినారో, ఎవరి గురించి రాశారో ఆ వ్యక్తిని మేము కనుగొన్నాము, రా నాతో వచ్చి చూడు అన్నప్పుడు, ఆయన ఎవరు? నజరేయుడగు యేసు అన్నప్పుడు, నజరేతు నుండి ఏదైనా మంచి వస్తుందా అని అడుగుతున్నాడు. నువ్వు వచ్చి చూడు అని మరి ఫిలిప్పు నథానియేలును యేసు ప్రభు దగ్గర తీసుకొని వెళ్తున్నప్పుడు దూరం నుండి యేసు ప్రభు నథానియేలును చూసి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని అది ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. ప్రభు దూరం నుండి కనిపెట్టినాడు నథానియేలు, ఇతడు కపటము లేని వ్యక్తి, ఇతడు ఇశ్రాయేలీయుడని. నన్ను నీవి ఎలా ఎరుగుదు అని నథానియేలు ఆయనను అడగగా, యేసుప్రభు నాడు నన్నెట్ట తెలుసు నీకు? నేను మొదటిసారి కదా నీవు మరి నిన్ను చూసేది, నా గురించి నేను ఇశ్రాయేలుడని, నాలో ఏ కపటం లేదని ఎలా చెప్తున్నావు అని అడుగుతున్నాడు నథానియేలు యేసుప్రభు. ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను నేను సూచితనని చెప్పాను. మనలందరినీ దేవుడు చూస్తున్నాడు. మనం అనుకుంటాం మన గురించి దేవునికి తెలియదని, దేవునికి అన్నీ తెలుసు. యేసు ప్రభువుకు తెలుసు నథానియేలు ఎవరు అని. ఫిలిప్పు నథానియేలుతో మాట్లాడకముందే ఈ నథానియేలు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే యేసు ప్రభు అతన్ని చూచినాడని చెప్తున్నాడు. నథానియేలు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు అంటే, అప్పుడు నథానియేలు ఆశ్చర్యపడి, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చినందుకు యేసు, అంజూరపు చెట్టు కింద నిన్ను చూసినని నేను చెప్పినందువల్ల నీవు నమ్ముచున్నావా? నిన్ను అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే చూసినానంటే నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని అంటున్నావా? నీవు వీటికంటే గొప్ప కార్యములను చూతువని అతనితో చెప్పాను. ఇంకా గొప్ప కార్యాలు నువ్వెన్నో చూస్తావు అంటే, ఒక్కసారి యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్మిన తర్వాత ఇంకా అన్ని అద్భుతాలే జరుగుతుంది, ఆశ్చర్యక్రియలు జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు. నీవు ఇంకా గొప్ప కార్యాలు, వీటికంటే గొప్ప కార్యాలు నీవు చూస్తావని ప్రభు అంటున్నాడు. నజరేయుడగను యేసు నామములో మనం ప్రార్థన చేస్తున్నాము కదా. ఏ రోగికైనా ఏ అపవాది క్రియలు ఏం కావాలన్నా నజరేయుడైన యేసు నామంలో నేను బంధిస్తున్నాను అని అంటారు కదా. అంటే ఏంటి? ఆ నజరేతు నుండి మరి ఒక గొప్ప ప్రభు మరి పెరిగినాడని, అక్కడి నుండి ఉదయించినాడని మనం విశ్వసిస్తున్నాము. నజరేత్ అంటే ఒక చిన్న కుగ్రామం. మరి ఈ నజరేత్ ఒక పల్లెటూరు, యూదే దేశంలో
బెత్లెహేం అనే పట్టణంలోని చిన్న గ్రామము నజరేతు. నజరేతుని గురించి చెప్పుకోదగిన ఏ గొప్ప విషయం లేదు, పేరు ప్రఖ్యాతులు లేవు. ముఖ్యంగా నజరేతు పాపంతో నిండుకొనిన స్థలం. ఇక్కడ త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, దుర్మార్గులు, అక్రమస్తులు, మరి వ్యభిచారులు, లంచగొండులు ఉన్న స్థలం ఇది. ఎందుకంటే చీకటి స్థలం అన్నమాట. పాపంతో ఉండే స్థలం, చీకటితో ఉండే స్థలం. ఈ కుగ్రామంలో రక్షకుడు మరి ఉదయించినాడు. ఆయన ఎవరు? రక్షకుడు అంటే ఆయన ప్రజలను వారి పాపంల నుండి విడిపించేవాడు. ఆయన వెలుగై ఉన్న దేవుడు, ఆయన అద్వితీయుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించేవాడు. ఆయన అమరత్వం గల దేవుడు, ఆయన దేవాది దేవుడు, శ్రీమంతుడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇంత గొప్ప ప్రభు మరి ఈ పాపంతో నిండిన ఈ చిన్న చీకటి ప్రదేశంలో ఎలాగూ మరి ఉద్భవించినాడు? మరి ఎందుకు ఈ స్థలాన్ని ఎంచుకున్నాడు? నజరేయుడు అని యేసు ప్రభుకు ప్రిఫిక్స్ కదా. యేసు అనగానే నజరేయుడు అని యేసు అని మనం నోటితో పలికిస్తాం. పేతురు యోహానులకు కుంటివాన్ని బాగు చేసినప్పుడు వాడు భిక్షం అడుగుతుంటే వారు ఏమన్నారు అపోస్తులు? పేతురు యోహానులు, మా దగ్గర వెండి బంగారము లేదు, మాకు కలిగింది మీకు ఇస్తున్నాం. మా దగ్గర ఏముంది? నజరేయుడైన యేసు నామం ఉన్నది. నజరేయుడైన యేసు నామంలో లేచినాడు అన్నప్పుడు ఆ కుంటివాడు దిగ్గున లేచి నిలిచి నడిచి పరిగెత్తుకొని దేవాలయంలో వెళ్ళి గొప్ప స్వరంతో దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? మహిమపరుస్తున్నాడు. అంటే ఆ నజరేయుడైన యేసు నామంలో ఆ అద్భుతము జరిగింది. అంటే యేసు ప్రభుతో ఈ నజరేతు అనే ఈ గ్రామం పేరు జోడించినప్పుడు ఎంత శక్తి చూడండి. అంటే ఈ నజరేతు అసలు దానికి ఏ ఘనత లేని నజరేతుకు యేసు ప్రభు నామం జోడించగానే గొప్ప ఘనత లభించింది. దేవుని స్తోత్రం. పాపము, అంధకారము, చీకటి, అక్రమము, లంచగొండితనం, దుర్మార్గం, వ్యభిచారం, దొంగతనాలు జరుగుతాయంట అక్కడ యేసు ప్రభు బెత్లెహేంలో పుట్టి నజరేతులో పెరిగినందుకు ఎవరు అంటే యేసు అంటే నజరేయుడైన వాడు. అంటే నజరేతుకు వెంటనే ఏమి లభించింది? ఘనత లభించింది. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఎందుకు పనికిరాని వారం మనం అయినా పాపంతో నిండిన మన హృదయంలో యేసు జన్మించినప్పుడు మనకు ఘనత లభిస్తుంది. దేవుని స్తోత్రం. అంటే యేసు ప్రభువులు ఎవరున్నా నూతన సృష్టిగా మారిపోతున్నారు. ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టిగా మారిపోతున్నాడు. అదనమాట ఈ పేరు యొక్క ప్రభావం. అర్థం ఏంటంటే మరి అంధకారములో చీకటిలో ఉండే ప్రజలకు యేసు ప్రభు రక్షకుడుగా వారి హృదయంలో ఉదయించినప్పుడు మరి ఇంత ఘనత వారికి లభిస్తుంది. సౌలు జీవితం చూసినప్పుడు అతడు హింసకుడు, దూషకుడు, సంఘమును పాడు చేసిన వ్యక్తి, క్రైస్తవులను అనబడిన వారిని ఆయన హింసించిన వ్యక్తి, కొందరిని చంపినాడని కూడా వాక్యంలో ఉంది. ఒక హత్యాకారుడు, అక్రమస్తుడు సౌలు, క్రైస్తవులకు విరోధి. కానీ యేసు ప్రభువును అంగీకరించినప్పుడు పాతవి గతించెను, సమస్తము కృతమైన రీతిలో ఇంటింటికి వెళ్ళి అప్పుడు ప్రజలను, క్రైస్తవులను శ్రమ పెట్టినవాడు ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నాడట? ప్రభు యొక్క సువార్తను అందిస్తున్నాడని. అప్పుడు ఇతరులను ఏడిపించేవాడు. ఇప్పుడు స్వయంగా కన్నీళ్లు గార్చి సంఘమును గురించున్న భారము, చింత నాకు ఎక్కువవుచున్నది అని అంటున్నాడు. అంటే పెనం మీద రొట్టె తిప్పేసినాడు. జీవితం ఏమైంది? మారిపోయింది. కాబట్టి మరి ఆయన నజరేయుడైన వాడు, నజరేయుడకు యేసు అని మనం గుర్తుపడుతున్నాం. మనుషులు మాత్రం కాదు, దయ్యం కూడా గుర్తుపడుతుంది. సేన దయ్యము మరి యేసు ప్రభువును చూడగానే మార్క్స్ వార్త 1:23-26 మీరు చదివినప్పుడు ఆ సమయంలో వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. ఈవిల్ స్పిరిట్స్తో నిండిన సేన దయ్యం పట్టిన వాడు యేసు ప్రభువును దూరం నుండి చూచి ఏమంటున్నాడు తెలుసా? నజరేయుడవు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వస్తువా? నువ్వెవడవో నాకు తెలియను, నువ్వు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసాను. అంటే దయ్యాలు కూడా గుర్తుపడతాయి అన్నమాట యేసు ప్రభు. దయ్యములు కూడా ప్రభువును గుర్తుపడుతున్నాయి ఆయన నజరేయుడైన వాడని. ఆ సేన దయ్యం అంటే దాదాపు 2000కు పైగా, కొందరు అంటారు బైబిల్ పండితులు 5000 దయ్యాలు ఒక్క మనిషిలో ఉన్నాయని.
అపవిత్రాత్మలతో నిండిన వ్యక్తి యేసును దూరం నుండి చూసినప్పుడు అంటున్నాడు, ఓ సర్వోన్నతుడమైన దేవుని కుమారుడవు నీవు, నజరేయుడవైన యేసు, మాతో నీకేం పని, నీవెవడో మాకు బాగా తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేస్తున్నాము. అప్పుడు యేసు అంటున్నాడు, ఊరకుండము, వాడిని విడిచిపెట్టి పొమ్మని గద్దింపగా అపవిత్రాత్మ వాడిని బిలబిలలాడించి పెద్ద కేక వేసి వాడిని విడిచిపోయినాడు. యేసులోని శక్తి అన్నమాట. కాబట్టి నువ్వు నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించినప్పుడు రోగములు నయమైపోతుంది, అపవిత్రాత్మలు వదిలిపోతుంది, అపవాది క్రియలు లయపరచబడుతుందని మనము తెలుసుకుంటున్నాం. పిలాతు యేసు ప్రభువును శిలువ మరణానికి అప్పగించినప్పుడు ఆయన మరి నజరేయుడైన యేసు, యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అని ఆ శిలువ మీద పై విలాసం పెట్టి, అంటే గేలి చేయడానికి, అంటే యేసుప్రభు అంటాడు కదా, నువ్వు రాజువా అన్నప్పుడు నువ్వు అన్నట్టే అని అంటాడు యేసుప్రభు. ఆయన మరి రాజులకు రాజు కదా, ఆయన రాజ్యం ఈ భూ సంబంధమైనది కాదు. అది వారికి అర్థం కాలే. అందుకే యేసుప్రభు రాజు అన్నాడు కదా అని గేలి చేస్తూ పై విలాసం, శిలువ మీద పై విలాసం పెడతారు. యూదుల రాజు నజరేయుడైన యేసు అని పెట్టి గేలి చేస్తారు. కానీ అది మాటికి సత్యమే. ఆ మాట, ఆయన యూదులకు రాజు, ఆయన సర్వలోకానికి రాజు, సర్వభూమికి మహారాజు, ఆ నజరేయుడైన యేసు అని మనము గమనించాలి. నజరేతు అనే పదానికి చిగురు అని అర్థం అంట. చిగురు, స్ప్రౌట్. చిగురు అంటే మరి యెషయా 11:1 ఉంది కదా, యెషై మొద్దు నుండి చిగురు పుట్టును. యెషై మొద్దు నుండి చిగురు పుట్టునంటే యెషై కుమారుడు దావీదు, దావీదు వంశావళిలో యేసుక్రీస్తు జన్మించినాడు. మరి అది కూడా మరి జరిగినట్టు మనం చూస్తున్నాం. యెషై దావీదును ఒక తండ్రి, దావీదు వంశంలో నుండి, ఆ మొద్దులో నుండి యేసు ప్రభు అనే చిగురు పుట్టింది. కనుక మనం ప్రార్థించినప్పుడు ఈ నామంలో ప్రార్థన చేసి దైవశక్తి అనుభవిస్తున్నాం. అంటే నజరేతు పాపంతో నిండిన ప్రదేశంలో యేసు ప్రభు అనే పరిశుద్ధుడు, బెత్లెహేంలో పుట్టిన నజరేతు, ఇవన్నీ దగ్గర దగ్గర ఉన్న మరి స్థలాలే. పెరిగినాడు. నజరేయుడనే మరి పేరు యేసుతో జోడించి వాడడమైంది. అప్పుడే మరి ఆ ప్రదేశానికి ఘనత వచ్చింది. చూడండి, ఒక వ్యక్తి ఆనాడు మరి యేసు ప్రభు యెరూషలేము ప్రయాణంలో ఒక గాడిద మీద ఎక్కి తన ప్రాణము మరి ప్రజల కొరకు అర్పించడానికి గాడిద మీద ప్రయాణం చేసి వెళ్తూ ఉంటాడు కదా. ఆ గాడిద మీద ప్రయాణం చేసి యెరూషలేము పట్టణానికి వెళ్తున్నప్పుడు ప్రజలందరూ హోసన్నా హోసన్నా అంటున్నారు. చిన్న బిడ్డలు కొబ్బరి ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవుని కొనియాడుతున్నారు. దారి పొడుగున ఏం చేసినారు, కొబ్బరి మట్టలు, వారి పై బట్టలు పరిచినారు. దాని మీద యేసు ప్రభు ఒక్కడు కూడా వేసినట్టు లేదు. ఎవరు నడిచినారు దాని మీద? గాడిదే నడిచింది. గాడిద మీద ఎవరున్నారు? యేసు ప్రభు. అంతే అనమాట. అది అర్థం కావాలి. నువ్వు యేసు ప్రభువును ధరించినప్పుడు, యేసు ప్రభువును నువ్వు రక్షకుగా స్వీకరించినప్పుడు, ఈ గాడిద పనికిరాని గాడిద, ఎక్కడో కట్టబడిన గాడిదకు విముక్తి కలిగింది. ఆ గాడిద మీద యేసు సవారీ చేస్తున్నాడు. ఆ బట్టల మీద, కొబ్బరి మట్టల మీద ఆ గాడిద మరి చెవులు ఊపుకుంటూ, తోకూపుకుంటూ ప్రభువును మోస్తూ ఎంతో మరి హుందాతనంతో వెళ్తుంది. అంటే యేసు ప్రభువును అంగీకరించిన వారికి ఈ లోకంలో కూడా మరి ఘనత లభిస్తుంది. ఎందుకు? యేసు ప్రభు నామం ధరించిన వారిని చంపుతున్నారు కదా అని మీరు అంటారు. చావడం కూడా ఒక ఘనత. దేవుని స్తోత్రం. ఇట్స్ అ గ్రేట్ గ్లోరీ వెన్ యూ డై ఫర్ జీసస్. యేసు ప్రభు కొరకు జీవించడము ఘనత, మరణించడం కూడా ఘనత. అంటే యూ గ్లోరిఫై గాడ్ ఈవెన్ ఇన్ యువర్ డెత్, ఈవెన్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు జీవించిన ప్రభు కొరకు, మరణించిన ప్రభు కొరకే. మనం బ్రతికినను మరణించినను ప్రభు వారమై ఉన్నాము. ప్రభు నిమిత్తమే మనము బ్రతుకుతున్నాం. కాబట్టి ఘనత తప్పకుండా నీకు ఉన్నది దేవుని బిడ్డగా ఈ లోకంలో మర్చిపోకూడదు. కనుక ఎలాంటి పాపులైనా ప్రభువుని అంగీకరించినప్పుడు క్రొత్త సృష్టిగా మారిపోతున్నారు. ప్రభు వారిని ఘనపరుస్తున్నాడు. ఘనత వారికి లభిస్తుందని మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. ఇంకో నామం చూడండి, మనుష్య కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్. జీసస్ ఈజ్ కాల్డ్ సన్ ఆఫ్ మ్యాన్. మొదటి నామం ఏంటి? జీసస్ ఆఫ్ నజరేత్, అంటే నజరేయుడైన యేసు ప్రభు. ఇది సన్ ఆఫ్ మ్యాన్ అని ఎందుకంటారు? మనుష్య కుమారుడు. నాకు కొన్నిసార్లు డౌట్ వచ్చేది కొన్ని సంవత్సరాల ముందు. అంటే వాక్యం
ఎక్కువ చదివినప్పుడు నాకు చిన్నప్పుడు అనుకునేది ఏంటి, అటు సన్ ఆఫ్ మ్యాన్ అంటారు, ఇటు సన్ ఆఫ్ గాడ్ అంటారు, దైవ కుమారుడు అంటాడు, మనుష్య కుమారుడు, ఏంటబ్బా అని ఒకసారి మా నాన్నగారిని అడిగినాను, ఎందుకు ఇది దైవ కుమారుడు అంటే దైవ కుమారుడుగానే ఉండాలి, మన మనుష్య కుమారుడు అని ఎందుకు అంటున్నారు అని అడిగినాను. అప్పుడు మంచిగా నాకు మరి మా నాన్నగారు వివరించినారు, మనుష్య కుమారుడు అని ఎందుకు యేసు ప్రభుకు పేరుంది, నామం ఎందుకుంది మనుష్య కుమారుడు అని అంటే దాని గురించి మీరు వివరణ వినండి. మరి యోహాను 1:51 ఉంది కదా, మీరు ఆకాశము తెరవబట్టయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఆయన మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. పేతురు అంటాడు, నేను ఎవరని మీరు అనుకుంటున్నారని శిష్యులను అడిగినప్పుడు పేతురు అంటాడు, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు. అప్పుడు అటు దేవుని కుమారుడు అన్నది, ఇటు మనుష్య కుమారుడు అని అంటే మరి అతను 100% కూడా మనుష్య కుమారుడే, 100% కూడా దైవ కుమారుడే. 100% మ్యాన్, 100% గాడ్. గాడ్ బికమ్స్ మ్యాన్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్. అంటే ఈ మనుషులందరి పాపం నిమిత్తం దైవ కుమారుడు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చినాడు. అంటే ఆయన స్థానాన్ని వదిలిపెట్టినాడు, దైవత్వాన్ని మరి తండ్రితో, పరమ తండ్రితో, పరిశుద్ధులైన తండ్రితో కుడి పార్శ్వమున కూర్చునే ఆ భాగ్యాన్ని వదిలిపెట్టి మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చినాడు. దాసుని రూపము ధరించినాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, మరణం పొందినంతగా తండ్రికి విధేయత చూపినాడు. అంటే హిస్ ఒబీడియన్స్ టు గాడ్ కాస్డ్ హిస్ డెత్ యాక్చువల్లీ. అంటే మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా తండ్రి అయిన దేవునికి విధేయత చూపినాడు. అంటే అంతగా తగ్గించుకున్నాడు అన్నమాట, మనుష్య కుమారుడుగా వచ్చినాడు. ఎందుకంటే యోహాను 3:16 ఏముంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. మీరు ఇంకా యోహాను 1:1 చూసినప్పుడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించండి. వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. వాక్యమే దేవుడు అన్నమాట. వాట్ ఈజ్ వర్డ్? వర్డ్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. అందుకే వాక్యము అంటే నువ్వు గౌరవించాలి. వాక్యాన్ని భరించి నీ దగ్గర ఎవరైనా వస్తే లేచి నిలబడాలి. ఎందుకంటే ఆ వ్యక్తి కొరకు కాదు, ఆ వ్యక్తిలో ఉన్న దేవుని వాక్యమును గౌరవిస్తున్నాం అన్నమాట. దేవుని సేవకులు చేసినా గౌరవిస్తారు, ఎందుకంటే దే బేర్ గాడ్స్ వర్డ్. వాడు దేవుని వాక్యాన్ని భరిస్తున్నారు కాబట్టి ఒక గౌరవభావం. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో 33.5 సంవత్సరం నివసించింది. వాక్యమే శరీర రూపము దాల్చి మన మధ్యలో నివసించిందని మనము చూస్తున్నాం. కాబట్టి మరి యేసు ప్రభు మానవుడని ఎలాగో రుజువుపరచాలి. ఆయన మానవతారిగా వచ్చినాడంటే ఆయన లోకంలో ఉన్నప్పుడు ఆయనకు ఆకలి అయినట్టు, ఆయన అలసిపోయినట్టు, ఆయనకు ఒకసారి మందిరం మరి అది దొంగల గుహగా ఉన్నట్టు క్రయ విక్రయాలు చేస్తుంటే ఏం వచ్చింది? కోపం. మనిషికి వచ్చేవన్నీ కూడా వచ్చినట్టు మనం చూస్తాం. కోపం రావడం, అలసిపోవడం, నిద్రపోవడం, మరి ఆకలి కావడం. ఇంకా మనం చూసినట్టయితే వాక్యంలో ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయనకు ఏమైందంట? ఆకలి అయిందంట. ఆయన మరి యోహాను సువార్త 4:6 ఉంది, యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండాను. సమరయ స్త్రీతో మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు ఆయన ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నాడు. ఆ అలసిన శరీరంతోనే అక్కడి బావి దగ్గర వెళ్ళినాడని యోహాను 4:6 ఉన్నది. మరి ఆయనకు ఏమైందంటే ఆ స్త్రీని, సమరయ స్త్రీని చూసినప్పుడు ఏమడుగుతాడు? నాకు దాహం అవుతుందని అంటున్నాడు. అంటే దాని అర్థం ఆయన మనిషి, మానవునిగా ఉన్నాడని అర్థం. అంటే దాహంనకి ఇమ్మని అడుగుతున్నాడు. అంటే శరీరానికి దాహం అయింది, శరీరానికి ఆకలి అయింది, మరి శరీరము అలసిపోయిందని మనం చూస్తున్నాం. ఆనాడు సమరయ స్త్రీతో దాహం ఇమ్మని అడుగుతున్నాడు. అంటే దాహం ఉండొచ్చు శరీరం కాబట్టి, దాహము వచ్చిండొచ్చు యేసుప్రభు. కానీ అసలైన దాహం ఏంటంటే ఆ స్త్రీ మారుమనసు పొందాలనే దాహం అంతకంటే ఎక్కువగా ఉండింది యేసుప్రభు.
అంటే ఇక్కడ మరి గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఒక మాట మార్కు సువార్త 14:34 ఉంది, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. దుఃఖం కూడా వచ్చేది. అంటే ఆయన మనుషులకు ఏవేవైతే మరి కలుగుతుందో అవన్నీ కూడా దుఃఖమైన, అలసటైన, దాహమైన, ఆకలైన ఇవన్నీ కూడా తన శరీరంలో అనుభవించినాడు అని మనకు అర్థమైపోతుంది. అంటే ఆయన మనిషి రూపంలో వచ్చాడు. ఆయన శిలువ మరణానికి ముందు దుఃఖాక్రాంతుడైనాడు, చింతాక్రాంతుడైనాడు. మరి మోకాళ్ళ మీద ఉండి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసి నా ప్రాణము మరణమవునంతగా దుఃఖములో మునిగి ఉందని అంటున్నాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. చూడండి, మనకందరికీ అనుభవం ఉన్నది కదా. అసలు ఆత్మ అంటుంది లేచి ప్రార్థన చేయంటారు, అప్పుడు వెంటనే శరీరం లేవదు. అంటే ఆత్మ తీవ్రంగా ఉంది ఆసక్తితో దేవుని సన్నిధిలో గడపాలని. శరీరం అనుకూలపరచదు. ఆత్మ అంటే సేవ చేయమంటుంది, శరీరం అంటే అలిసిపోయిన పడుకోమంటుంది. అంటే ఇలాంటి బాధలన్నీ కూడా తన శరీరంలో ఆయన అనుభవించినట్టే కదా మనుష్య కుమారుడు అంటే. దుఃఖము, కన్నీళ్ళు, చెమట. ఆయనకు చెమట వచ్చిందంటే ఆయన మనుష్య కుమారుడే కదా. ఆయన చెమట నేలపడు గొప్ప రక్త బిందువులుగా మారిందంటే ఆయన చెమట గారింది. మనుషులకే చెమట గారుతుంది అంటే ఆయన మనుష్య కుమారుడుగా వచ్చినాడు అని ఇవన్నీ మనకు రుజువులు అన్నమాట. అందుకే హెబ్రీ పత్రిక 4:15-16 ఒక మాట ఉంది, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరు. అంటే నీకు ఏదైనా మరి బాధ ఉన్నా ఆ బాధ యేసు ప్రభు అనుభవించినాడు కాబట్టి ఎట్టి బాధలో కూడా నిన్ను ఆదరించడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు సహానుభవము గలవాడు కాబట్టి నువ్వు ఎలాంటి అనుభవం నీకున్నా ఆ అనుభవాన్ని ఆయన అనుభవించినాడు కాబట్టి నీవు సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా కృపాసనం యొద్దు. ఆసనం పేరేంటి? కృపాసనం. అంటే నీకేం దొరుకుతుంది అక్కడ? కృప దొరుకుతుంది. ఆయన దగ్గర నీకు కృప దొరుకుతుంది కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు విడుదల పొందాలి, ఆయన నీకు సహాయం చేస్తాడు అని అర్థం. అందుకే ఫిలిప్పీ పత్రిక 2:6-8 ఇంతకుముందు చెప్పాను, ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. అంటే మనిషి ఇప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి సహాయం చేయాలంటే ఆ వ్యక్తికి ఉన్న బాధ అంతా తాను అనుభవించి ఉండాలి. అనుభవం లేకుండా మరి ఇంకొకరి బాధ ఎలాగో అర్థమవుతుంది. కుటుంబంలో మరణం ఏంటి అంటే నాకు తెలుసు. మీ ఇంట్లో మరణమే రాకుంటే మీకెట్ట తెలుస్తుంది? ఎవరైనా మరణించినారు నా దగ్గరకు వస్తే నాకు తెలుస్తుంది ఆ దుఃఖం ఎట్లుంటుంది. నా కుమార్తెను పోగొట్టుకున్నాను కాబట్టి ఇతరులు ఆ దుఃఖంలో ఉండే వారిని ఆదరించడానికి నాకు మరి దేవుడు నన్నెట్టి ఆదరణతో ఆదరించినాడో అట్టి ఆదరణతో వారిని నేనేం చేస్తాను, ఆదరించడానికి శక్తి పొందుకున్నాను కదా. మరి అంతే అన్నమాట. అది పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం. యేసు ప్రభు మనుష్యునిగా ఎందుకు వచ్చినాడంటే మనిషి అనుభవించాల్సిన మరి బాధలు శ్రమలన్నీ కూడా తన శరీరంలో అనుభవించినాడు కాబట్టి మనిషితో సహానుభవం కలిగి మనిషి ఎట్టి ప్రయాసంలో మొరపెట్టిన మనిషి యొక్క బాధను అర్థం చేసుకోగలడని మనకు అర్థం. అందుకే మనకెందుకు శ్రమలు? వై షుడ్ గాడ్స్ చిల్డ్రన్ సఫర్ అంటే కూడా అదే జవాబు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఉంది చూడండి. 2 Corinthians 1st chapter 4th verse. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారు నేను ఆదరించుటకు శక్తి గలవాడగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగ విస్తరించున్నామో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించున్నది. అంటే క్రీస్తు ద్వారా ఆదరణ, క్రీస్తు ద్వారా
మనకు ధైర్యము, శక్తి, ఇవన్నీ కూడా క్రీస్తు ద్వారా మనం పొందుకుంటున్నాం. ఎందుకంటే క్రీస్తు మన దారి గుండా నడిచాడు అన్నమాట. మనం అనుభవించి ఇవన్నీ అనుభవించినాడు అంటే మరి అందుకే క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరు కలిగి, ఉట్టిగా చెప్పలేదు. దేవుని మనస్సు అంటే దేవుడు మానవుడై మరి ఆయన అనుభవించాల్సిన అన్ని మానవులు అనుభవించే అనుభవాలన్నీ తన శరీరంలో పొందుకున్నాడు కాబట్టి, అయినా ఆయన పాపం చేయలేదట, పాపము లేనివాడుగా ఉండినాడు. అట్టి మనసును నీవు కూడా పొందుకోవాలి, అట్టి విజయాన్ని నీవు పొందుకోవాలని అర్థం. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ